పిత పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రేమన సోదరి సోదరులారా, మనం ఆగమన కాలపు 3వ వారంలో ప్రవేశిస్తున్నాం. ఈరోజు ప్రవేశ వచనములో ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరల చెప్పుచున్నాను ఆనందింపుడు, ప్రభువు త్వరలో వేంచేయనున్నాడు, ప్రభు యొక్క రాక దగ్గర పడుతుంది అని మనం సంతోషించాలి అని ఈరోజు తిరుసభ మనకు కోరుచున్నది. సంతోషం అనేది మన జీవితంలో ప్రతి ఒక్కరు కోరుకునేది. కానీ ఎన్నో సందర్భంలో మంచి సంతోషాన్ని వెతకకుండా, పుణ్యమైనటువంటి దేవుని వద్ద నుండి వచ్చుచున్నటువంటి సంతోషాన్ని వెతకకుండా, పాపపు సంతోషాన్ని వెతికినందులకు గాను మనం ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని.
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరి మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మన నిత్యము చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినము జరుపుకొన సిద్ధమగు మేము మిక్కిలి సంతసముతో నిరీక్షించుటను మీరు చూచుచున్నారు. ఆ ఘనమైన రక్షణ ఆనందమును ఆస్వాదించి ఆ మహా ఆనందమును గొప్ప ఉత్సాహముతో చేసుకొని మాకు సహాయపడము. నీతోను పవిత్రాత్మతోను యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. స్వామి నా వెలుగు, స్వామి నా రక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. దుర్గమయుండ ఎవరికి నేను భయపడను. స్వామి నా ప్రాణ శరణమయుండ ఎరువను నేను ఎవరికి ఎరువను నేను ఎవరికి. దేవుడు నిన్నుగాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును ఒసగును. మొదటి పఠనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనము. మొదటి పఠనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనము. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వాన్యము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు, కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడుకుము, భీతి వలన నీ చేతులు క్రిందకి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్నుగాంచి ఆనందించును,
ప్రేమతో నీకు నూతన జీవము ఒసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును. ఉత్సవ దినము వలె ఆనందించును. ప్రభువిట్లనుచున్నాడు, నేను నీ వినాశనమును తొలగించి తిని, నీ అవమానమును తుడముట్టించి తిని. ఇది ప్రభువాక్కు. మీరు ఆనందనాదము చేయుము, చేసి పాటలు పాడి మీ మధ్య నెలకొనియున్న దేవుడు నాకు రక్షకుడు. నేను ఆయన్ను నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. మీరు ఆనందనాదము చేసి పాటలు పాడు, మీ మధ్య నెలకొనియున్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాఘనుడు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువుకు వందనములు అర్పింపుడు, ఆయన సహాయము అర్థింపుడు. ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు. ఆయన మహాగణుడని ఎల్లరికీ తెలియజేయుడు. మీరు ఆనందనాదము చేసి పాటలు పాడు, మీ మధ్య నెలకొనియున్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాఘనుడు. ప్రభువును కీర్తింపుడు, ఆయన మహాకార్యములు చేసెను. లోకమెల్లా ఆయన చేతుల నెరుగును కాక. సియోను వాసులారా, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమ. మీరు ఆనందనాదము చేసి పాటలు పాడు, మీ మధ్య నెలకొనియున్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు ప్రభు త్వరలో విచ్చేయుచున్నాడు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సోదరులారా, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మూడవ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములో జనులు మేము ఏమి చేయవలను అని యోహానును అడగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదాన్ని ఇవ్వవలెను, భోజన పదార్థంలో ఉన్నవాడు కూడా అట్లే చేయవలను అని యోహాను సమాధానమిచ్చాను. ఆ తర్వాత సుంకరులు బాప్తిస్తం పొందుటకు వచ్చి, బోధకుడా మా కర్తవ్యమేమి అని అడగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికను. రక్షక భటులు కొందరు వచ్చి మేము ఏమి చేయవలను అని ప్రశ్నించగా, బలాత్కారముగా కానీ అన్యాయరోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు తృప్తిపరుడు అని యోహాను వారికి సమాధానమిచ్చాను. అది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా, యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్తం ఇస్తున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారుని విప్పుటకైనను యోగ్యుడును కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయించును. తుర్పాటబట్టుటకు ఆయన చేతయందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగిలియందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను బోధించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక.
యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారు, ఈరోజు పట్టణాలు మరి ముఖ్యముగా మొదటి పట్టణము, రెండో పట్టణము, ప్రవేశ వచనము అన్నీ కూడా సంతోషించండి, మీరు ఆనందముతో గంతులు వేయండి, ఎందుకనగా ఇదిగో మీ ప్రభువు రానున్నాడు అన్న సత్యాన్ని తెలియజేయుచున్నాయి. సంతోషించండి అని పదే పదే చెప్పటం వల్ల ఈ యొక్క ఆదివారాన్ని సంతోషం యొక్క ముఖ్య ఒక అంశముగా మనం తీసుకొని ధ్యానం చేసుకుందాం. లోకములో ఉన్న ప్రజలందరూ దేన్ని వెతుకుతున్నారు? అందరూ ఏం కోరుకుంటున్నారు? సంతోషాన్ని అందరూ కూడా కోరుకుంటారు. అప్పుడు సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే ఏమిటి? అర్థం కాల. సంతోషం అంటే ఏమిటి? సంతోషం అంటే ఆనందం. ఆనందం అంటే ఇట్లా మాటలు మార్చి చెప్తాయంట. తృప్తిగా ఉంటే సంతోషం. సంతోషం అనేది మనల్ని మనం మర్చిపోయే ఆ మధుర క్షణాలు. సంతోషం అనేది మనల్ని మనం మరచిపోయే ఆ మధుర క్షణాలు, ఆ సమయము. ఈ సంతోషం అనేది సానుకూల భావోద్వేగము అని అంటారు. అంటే ఇక పాజిటివ్ ఎమోషనల్ జాయ్ అన్నట్టు, ఒక సంతృప్తిని కలగజేస్తున్నటువంటి మన మనస్సులో, హృదయములో అనుభవించే ఒక తృప్తి. సంతోషము, సుఖము, ఈ రెండిటికి తేడా. సుఖం అంటే ఏంటి? పంచేంద్రియముల ద్వారా కలిగేది సుఖము. ఆత్మయందు, మనసు యందు, హృదయమందు అనుభవించేది సంతోషం. పంచేంద్రియములు తినుట, లేక చూచుట, స్పర్శ, వినుట మరియు వాసన చూచుట, ఈ 5 ఇంద్రియముల ద్వారా కలుగుతున్నటువంటి ఆ మాధుర్యము, అది సుఖాన్ని ఇస్తుంది. సుఖం అనేది శరీరానికి సంబంధించింది. సంతోషం అనేది ఆత్మానికి మరియు హృదయానికి, మనసుకు సంబంధించింది. ఈ సుఖం వెనుక ఖచ్చితంగా బాధ, దుఃఖము ఉంటుంది. సుఖం అనేది చెరుకులో కింద భాగం తీయగా ఉండగా పై భాగం సప్పగా ఉన్నట్టే, అటు సుఖం అనుభవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తరువాత దుఃఖాన్ని, బాధను అనుభవించాలి. సూక్తుల గ్రంథములో 14వ అధ్యాయం 13వ వచనములో, మన సంతోషములో కూడా విషాదము మిళితమై ఉండును, ఆనందం తరువాత దుఃఖం వచ్చును. ఇక్కడ వాడబడే మాటలు సంతోషం, ఆనందమును వాడారు. నిజానికి ఒక రకంలో చెప్పాలంటే దీని వెనక సుఖాన్ని అది సూచించుచున్నది. సుఖం అనేది ఒక రకమైనటువంటి అసత్యమైనటువంటి సంతోషం. సుఖం అనేది అబద్ధమైనటువంటి ఒక సంతోషం. సంతోషం యొక్క నీడే అనుకోవచ్చు. సంతోషాన్ని మానసికముగా మనము అనుభవిస్తాము, తద్వారా తృప్తిని మనం పొందుతాము. మనం అనుకునేది జరిగినప్పుడు మనకు ఒక తృప్తి కలుగుతుంది, తద్వారా సంతోషం కలుగుతుంది. నువ్వు ఏదో ఆశిస్తున్నావు, కోరుకుంటున్నావు, అది జరిగినప్పుడు నీకు మనసులో ఒక సంతోషం, ఒక తృప్తి, ఒక శాంతి. మరి శాంతి అంటే ఏంది? శాంతి అంటే ఏంది? దిగులు లేనటువంటి, వ్యసనం లేనటువంటి ఒక పరిస్థితి,
ఒక తృప్తికరమైనటువంటి ఒక పరిస్థితి. అటు మనస్సాక్షి కానీ మనుషులు కానీ వేధించినటువంటి ఒక సమయము. నీ మనస్సాక్షి నిన్ను వేధిస్తే అక్కడ మనసులో శాంతి ఉండదు. మనుషులు నిన్ను నిందిస్తే నీకు మనసులో శాంతి ఉండదు. అవేవి లేనటువంటి ఒక పరిస్థితి శాంతి. దిగులు లేకుండా, బాధలు లేకుండా మనసు నిమ్మలముగా ఉండే సమయము. ఈ శాంతి అనేది సంతోషాన్ని ఇస్తుంది. సంతోషం అనేది శాంతికి ఒక పుష్పము లాంటిది. సంతోషము శాంతి రెండు కూడా కలిసిమెలిసి ఉంటాయి. మరి సంతోషం, ఆనందం, దీని వెనక ఉన్న తేడా ఏంటి? ఆనందం అంటే ఏంది? సంతోషానికంటే ఒక మెట్టు ఎక్కువ ఉండేది ఆనందం. సంతోషం అనేది బాహ్యంగా, బహిరంగంగా మరియు హృదయములో అనుభవించేది. ఆనందం అనేది హృదయములో, మనస్సులో అనుభవించేది. ఇది సంతోషానికంటే ఒక మెట్టు ఎక్కువ. ఈ సంతోషాన్ని అంటే ఈ ఆనందాన్ని మన ఆత్మయందు, మనస్సు యందు, హృదయమందు మనం అనుభవిస్తాం. అంటే పరమానందం అంటే ఏంది? పర అంటే పరమేశ్వరుడు, దేవుడు. దేవుణ్ణి మనం అనుభవించినప్పుడు మనం పొందే ఆనందం పరమానందం. మరి సంతోషంలో మళ్ళా రెండు ఉన్నాయి. ఒకటి మామూలు సంతోషం, ఒకటి నిజమైన సంతోషం. మామూలు సంతోషం ఈ స్వల్ప విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో, ఇక లోక విషయాల్లో మనం అనుభవించేది. మరి నిజమైన సంతోషం అనేది, నిజమైన సంతోషం ఇచ్చేది ప్రేమ. ప్రేమ యొక్క ఫలము సంతోషము, నిజమైన సంతోషము. ఈ లోకంలో పుట్టే ప్రతి బిడ్డ తన జీవితమంతా ముసలోళ్ళయి చనిపోయేంత వరకు కాంక్షించేది, ఆశించేది నిండు ప్రేమ. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఆ చోట నిజమైన సంతోషం ఉంటుంది. ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషం కాదు, దానికంటే ఒక మెట్టు ఎక్కువ. అంటే ప్రేమ ద్వారా వచ్చేది నిజమైనటువంటి సంతోషం. ఈ లోకంలో ఇచ్చేటువంటి సంతోషం నిజమైన సంతోషం కాదు. మరి నిజమైన సంతోషం ఇచ్చేది ఎవరు? నిజమైన ప్రేమ ఇచ్చేవారే నిజమైన సంతోషం ఇచ్చేవారు. నిజమైన ప్రేమ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇక లోక ప్రజలందరూ కూడా ఇచ్చే ప్రేమ అంతంత మాత్రం. దాంట్లో ఎంతో కొద్దో గొప్ప స్వార్థం అనేది ఉంటుంది. అందువల్ల అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమనిచ్చేది దేవుడు మాత్రమే. నిజమైన ప్రేమ దేవుడిచ్చినప్పుడు అటు నిజమైన పరిపూర్ణమైన సంతోషం అనుభవిస్తాం. నిజమైన పరిపూర్ణమైన సంతోషం దేవుడు మాత్రమే మనకివ్వగలడు. ఆ పరమానందం అంటే అదే, అనగా దేవుని యొక్క నిండు ప్రేమ ద్వారా కలిగే నిండు మరియు నిజమైన సంతోషం, అదే పరమానందం. సంతోషాన్ని గురించి బైబిల్ గ్రంథంలో 430 సార్లు చెప్పబడి ఉన్నది. ప్రేమను మళ్ళా రెండు విధాలుగా మనం విభజించవచ్చు. ఒకటి నిజమైనటువంటి ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ప్రేమ. లోకం ఇచ్చేటువంటిది ప్రేమ, అది నిజమని చెప్పలేం, పరిపూర్ణమని చెప్పలేం. దేవుని ప్రేమ మాత్రమే నిజమైనది, నిండుగా ఉన్నటువంటిది. అందువల్లనే అది నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనకిస్తుంది. కీర్తన 37:4లో ప్రభు ఒక్కనివే ఆనందభరితునిగా భావింపుము. ప్రభు ఒక్కడే మనకి నిజమైన ఆనందాన్ని ఇవ్వగలడు.
అతడు మన కోరికలను తీర్చును. ప్రభు ఒక్కడే మనకు నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నిండుగా, దండిగా, మెండుగా ఇవ్వగలరు. యెషయా గ్రంథం 61:10లో నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును, ఆయన నాకు రక్షణము అను వస్త్రమును తొడిగించును. నేను ప్రభువునందు ఎందుకు ఆనందిస్తున్నాను? ఎందుకంటే ఆయన నాకు రక్షణమిచ్చును, రక్షణమను వస్త్రమును అని అంటున్నారు. అనగా నిజమైనటువంటి ఆ సంతోషం వచ్చేది ఎందువల్లంటే దేవుడు మనకు రక్షణ ఇస్తారు కాబట్టి, తద్వారా మనకు నిండు సంతోషము, ఆనందం కలుగుతుంది. దేవుడు మాత్రమే మనకు నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఇవ్వగలడు. ఆ నిండైనటువంటి, ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ, నిండైనటువంటి పరిపూర్ణమైనటువంటి నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలదు. ఆ ఆనందానికి మూలమేంది? మన రక్షణ్యం. రక్షణ్యం పొందే ప్రతి ఒక్కరు కూడా ఆనందింతురు. ఆ రక్షణ్యం పొందాలంటే మనం చేయాల్సింది ఏంటి? మనోపరివర్తన. మనోపరివర్తన ద్వారా మనము ప్రభు మెప్పును పొంది, ఆ ప్రభు మెప్పును పొందడం ద్వారా ప్రేమను పొంది, తద్వారా రక్షణ్యాన్ని పొందుతాం. బాప్తిస్మ యోహాను బోధించినటువంటి ఆ బోధనలో ముఖ్య సారాంశం ఏంది? మనోపరివర్తన. ఆ మనోపరివర్తనకు సూచనగా ఇదిగో బాప్తిస్మం తీసుకో. కాబట్టి మనోపరివర్తన యొక్క ఉద్దేశము రక్షణ్యం. రక్షణం యొక్క ఫలము దైవ ప్రేమ. ఆ దైవ ప్రేమ యొక్క ఫలము పరిపూర్ణ ఆనందము. అందరూ ఉన్నారా ఇక్కడనే? స్వామి చెప్పేది ఉంటున్నారా? స్వామి మీరు ఎక్కడో పైన తిరుగుతున్నారని అర్థమవుతుంది కదా. ఈరోజు సువిశేషములో 3 తెగలు వ్యక్తులు వచ్చి బాప్తిస్మ యోహాను వద్ద అడుగుతున్నారు. మొదటి తెగవారు ఎవరు? మీరు సువిశేషం సరిగా వినలా. మొదటి తెగవారు ఎవరు? ప్రజలు వచ్చి మేము ఏమి చేయవలెను అని అడిగారు. అందుకు ఆయన ఏమన్నాడు? 2 అంగీలు ఉన్నవాడు 1 ఇవ్వాలి, అలాగే అన్నం లేనివాడికి కూడా అన్నం పెట్టాలి అన్నాడు. సో ఒక రకంలో చెప్పాలంటే దీన్ని షేరింగ్ అండ్ క్యారింగ్ అంటారు. షేరింగ్ అంటే ఉన్నదాన్ని పంచుకోవటం. అవతల వ్యక్తి యొక్క పరిస్థితిని చూచి మనము వారికి వీలైనంత మనం ఇవ్వగలిగినంత ఇవ్వడం అంటే శారీరక కారుణ్య క్రియలే. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం, దాహంగా ఉన్నవాడికి నీళ్ళు ఇవ్వటం, వస్త్రహీనుడికై వస్త్రం ఇవ్వటం, రోగి పరామర్శించటం, అన్యుడిని ఇంటికి రానివ్వటం, చెరచాల్లో ఉన్నవారిని దర్శించటం, ఇవన్నీ శారీరక కారుణ్య క్రియలు. ఒక రకంలో చెప్పాలంటే సోదర ప్రేమ. సోదర ప్రేమ మనకు సంతోషాన్ని ఇస్తుంది. నిజమైన సంతోషమిచ్చేది సోదర ప్రేమ, దైవ ప్రేమ మాత్రమే. ఇంకేమి ఇవ్వలేవు. రతన్ టాటా అనే వ్యక్తి కొన్ని 2-3 మాసాల ముందు మరణించారు. మీరు బాగా విని ఉంటారు. కోవిడ్ టైంలో 500 కోట్లు మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఇచ్చాడు ఆ రోజుల్లో. అంత ముందుగానే ఎన్నో దాన ధర్మ క్రియలు ఆయన చేసి ఉన్నాడు. ఒక విలేకరు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మీ జీవితంలో ఎప్పుడు నిజముగానే సంతోషాన్ని అనుభవించారు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను సంతోషాన్ని 3 విధాలుగా చూసి నిజమైన సంతోషాన్ని తర్వాత నేను కనుక్కున్నాను అన్నాడు. అదేంటి అంటే, మొట్టమొదటిగా నేను ఈ బిజినెస్ ప్రారంభించినప్పుడు ఆసియాలోనే దాదాపు
అందరికంటే పెద్ద స్టీల్ కంపెనీ పెట్టాలనుకున్నా, ఉక్కు కంపెనీ. కాబట్టి అది పెడితే ఇక నేను సంతోషంగా ఉంటా అని అనుకొని కోట్లు పెట్టి ఆ పెద్ద కంపెనీ నేను పెట్టాను. అంత చక్కగా జరిగింది. వెళ్ళాను, చూశాను, కానీ నా మనసులో సంతోషం రాలేదు. అటు తర్వాత రకరకాలైనటువంటి మణిమాణిక్యాలు మరియు బంగారుతో చేయబడినవి, వైడూర్యాలు అన్నటువంటి అన్నీ కూడా కొనుగోలు చేసి పెట్టాలి అని అవన్నీ కూడా కొన్నాను. ఆ తర్వాత కూడా నాకు సంతోషం కలగలేదు. తర్వాత నేను ఈ ఆఫ్రికా, ఏషియా ఈ 2 ప్రదేశాలకు సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీ పెట్టాలా అనుకున్నాను. ఆ ఆయిల్ కంపెనీ కూడా నేను పెట్టాను, కోట్లు వెచ్చించాను. అది పెట్టిన తర్వాత కూడా నాకు నిజమైనటువంటి సంతోషము కలగలేదు. అటు తర్వాత నా స్నేహితుడు ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో అక్కడ వికలాంగులు బోర్డింగ్ ఒకటి ఉన్నది, దాదాపు 200 మంది వికలాంగులు ఆడున్నారు. వాళ్ళు అటు నడవడానికి చాలా బాధపడుతున్నారు. మీరు 200 ఈ వీల్ చైర్స్ ఇవ్వాలి, చక్రంతో ఉన్నటువంటి కుర్చీలు, వీల్ చైర్స్ అంటారు, ఇవ్వాలి అని అడిగాను. సరేలే ఇద్దాంలే అన్నాను. దాన్ని కొనుగోలు చేసి అన్ని పంపించాము. నా స్నేహితులతో అది వాళ్ళకి ఇచ్చేయని చెప్పాను. లేదు లేదు లేదు, నేను కాదు ఇవ్వాల్సి, నువ్వే రావాలా, నువ్వే ఇవ్వాలా అన్నారు. నేను వెళ్ళాను. ఆ హాల్ నిండా పిల్లలు కూర్చొని ఉన్నారు. ఒక్కొక్కరికి వాళ్ళ ముందు వచ్చినప్పుడు ఈ యొక్క వీల్ చైర్ ఒక్కొక్కరికి ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ఆ వీల్ చైర్లో కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఎంత సంతోషంగా ఉన్నారంటే, అది చూసినప్పుడు నా మనసు నిండు సంతోషం అనిపించింది. అందరికి ఇచ్చి అయిపోయింది. బయలుదేరే టైంలో ఇక నేను ఆ స్థలం నుంచి బయటకు వస్తుంటే ఒక అబ్బాయి నా కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా నీకు ఏమైనా కావాలా అని అడిగాను. లేదు, మీ ముఖాన్ని నేను చూసి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నేను మోక్షం వచ్చినప్పుడు మీకు మళ్ళా నేను వందనాలు చెప్పాలి అన్నాడు. నా కళ్ళు నిండా నీరు వచ్చేసింది. ఆ రోజు నేను అనుభవించిన సంతోషం అంతా ఇంత కాదు అన్నాడు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మనకున్న దాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు వచ్చే ఆనందమే వేరు. 1833లో ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబుల్ అనే ఒక వ్యక్తి పుట్టాడు స్వీడన్ దేశంలో. ఆయన ఒక గొప్ప కొత్త విషయాలు కనిపెట్టినటువంటి ఒక సైంటిస్ట్. ఆయన డైనమైట్ అన్నటువంటి దాన్ని కనిపెట్టాడు. ఈ డైనమైట్ అని దాన్నే పెట్టి ఈ బావులు తవ్వడానికి, కొండలు పేల్చడానికి ఉపయోగించే గిల్లటిన్ అన్నటువంటి ఇంత పొడుగు కొవ్వొత్తులా ఉన్నటువంటి దాంట్లో ఆ మందు అంతా పెట్టి వాటిని అన్నిటిని కనెక్షన్ చేసి దూరంగా వెళ్ళి పేల్చినప్పుడు అది పగిలిన దెబ్బకి రాళ్ళన్నీ కూడా పిచ్చులుగా బయటికి పోతాయి. అటు రోడ్లు వేయడానికి, బావులు తవ్వడానికి, కొండల్లో మరి సొరంగాలు పెట్టడానికి ఇది పనికొస్తుంది అని అందరూ కూడా ఆయన మెచ్చుకున్నారు. అదే సందర్భంలో వీటిని వాడినటువంటి ప్రజలు చాలామంది చనిపోవటం కూడా జరిగింది. కొంతమంది దీన్ని దుష్ట ప్రయోగాలకి ఉపయోగించారు. అక్కడక్కడ ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. ఇంతలో 1888లో ఈ ఆల్ఫ్రెడ్ నోబుల్ యొక్క సహోదరుడు చనిపోయాడు ఒక పెద్ద ప్రమాదం. వెంటనే న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఫోటో పెట్టి అక్కడ రాశారు, ఇదిగో మరణపు వ్యాపారి ఆల్ఫ్రెడ్ నోబుల్ మరణించాడు. ఈయన జీవించే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం కాఫీ తాగుతూ పేపర్ తీసుకొని చూస్తే అందులో తన ఫోటో ఉంది.
ఆయన చచ్చిపోయినా అని చెప్పి వచ్చినటువంటి వార్త కనిపిస్తుంది. మరణపు వ్యాపారి మరణించాడు అంటే రేపు నేను చనిపోయిన తర్వాత నన్ను ఇలా చిత్రిస్తారా? నేను ఈ లోకానికి ఎన్నో కనిపెట్టిచ్చాను, అందులో ఇది డైనమైట్ అనేది చాలా ముఖ్యమైనది. కానీ దీన్ని దుష్ప్రయోగం చేయటం వల్ల నా పేరు చెడిపోతుంది. అందువల్ల దాదాపు ఆ రోజులకే 450 కోట్లు తన ధనాన్ని మొత్తాన్ని కూడా ఆ రోజు 1896లో ఒక పథకం ఏర్పాటు చేసి నోబెల్ ప్రైజ్ అని పేరు పెట్టి దానికి ఇవ్వాలన్నాడు. దేనికి ఇవ్వాలన్నాడు? లోకములో ఎవరైతే రసాయన శాస్త్రములో, భౌతిక శాస్త్రములో, సాహిత్యములో, మరి సమాధానం కొరకు, మరియు శారీరక ధర్మశాస్త్రములో, వైద్యంలో కొత్తవి కనిపెడతారో వాళ్ళకి బహుమానంగా ఇది డబ్బులు ఇవ్వాలి అన్నారు. అందువలనే 1979 సంవత్సరము మదర్ తెరేసా గారికి కూడా ఈ యొక్క డబ్బు ఇవ్వబడినది. ఆ రోజులో అది 4 కోట్లు. కానీ 2023 పోయిన సంవత్సరం లెక్క ప్రకారం ఎవరైతే ఈ నోబెల్ ప్రైజ్ పొందుతారో వాళ్ళు 8 కోట్లు ఈ ప్రైజ్ డబ్బులు పొందుతారు. ఆయన పెట్టిపోయినటువంటి ఆ డబ్బు మొత్తం బ్యాంకులో పెట్టి తద్వారా వచ్చే వడ్డీతో వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వబడుతుంది. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, కూడబెట్టుకొని చివరికి ఒక వెంట్రుక కూడా మనతో మనం తీసుకొని పోలేము. ఉన్నప్పుడే ఉన్నదాన్ని 10 మందితో పంచితే వచ్చే ఆ ధర్మము, తద్వారా వచ్చేటువంటి ఆ పుణ్యము ఎంతో సంతోషాన్ని మనకిస్తుంది. అదే నిజమైన సంతోషం ఇచ్చేది, అదే నిజమైన రక్షణ్యం ఇచ్చేది. ఇక రెండవది, ఈ పన్ను వసూలు చేస్తున్నటువంటి సుంకర్లు వచ్చారు. వాళ్ళు వచ్చి బాప్తిస్మ యోహానుతో అడిగారు, మేమేమి చేయవలెను అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? నిర్ణయింపబడినటువంటి డబ్బు మాత్రమే, పన్ను మాత్రమే తీసుకోవాలి తప్ప ఎక్కువ కాదు. దోచుకోవద్దు, దోపిడీ చేయొద్దు. దీని మీద మనం ధ్యానం చేస్తే డబ్బు వల్ల నీకు సంతోషం కలగదు. తృప్తి అనేది మనిషికి లేనప్పుడు ఎంత డబ్బున్నా సరిపోదు. హెన్రీ రాక్ఫెల్లర్ అటువంటి ఒక గొప్ప, లోకములో 7 మంది గొప్ప ధనికుల్లో ఒకడుగా ఉన్నటువంటి ఆయన్ను ఒక విలేకరు అడిగారు, అయ్యా నీకు ఇంకా ఎంత డబ్బు కావాలా? కోట్లుగా సంపాదించుకున్నావు కదా, ఇంకా నీకు ఎంత కావాలా? ఇంకా కొంచెం కావాలా అన్నాడు. కాబట్టి ఉప్పు నీళ్లు తాగేవాడికి ఇంకా దాహం ఎక్కువే తప్ప ఆ దాహం ఏనాడు కూడా తీరదు. అలాగే డబ్బు వాంఛ ఉన్నటువంటి వ్యక్తి అలాగే పెచ్చు పెరిగి ఆ దాహం తీరకుండానే పోతుంది చివరికి ఎవరికి. అందుకే ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ అధ్యాయంలో చెప్పారు, నీవు దైవానికి ద్రవ్యానికి సేవలు చేయలేవు. ఒక సేవకుడు 2 యజమానులకు సేవలు చేయలేడు. అలాగే లూకా సువార్త 12:15లో ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఒకడికి గొప్పగా పంటలు పండినవి, మరి నాకు గొప్పగా పంటలు పండాయి, నేనేం చేయాలా? నా గిడ్డంగులు సరిపోవే, ఈ ధాన్యాన్ని ఎక్కడ దాచాలా అని ఆలోచించి నేను ఒక పని చేస్తా, నా గిడ్డంగులన్నీ పడగొట్టి పెద్దవిగా కట్టి వాటిలో నా ధనాన్ని దాచుతా. నా ప్రాణమా, ఇదిగో నీకు సరిపోనంత వరకు కావలసినటువంటి ధనము ధాన్యమున్నది, ఇక తిని త్రాగి సంతసించము అని అనుకున్నాడు అని. కానీ అవివేకితో దేవుడు అన్నాడు, ఒరే మూర్ఖుడా, ఈరోజు రాత్రే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నువ్వు చేర్చి పెట్టిందంతా ఎవరికి వెళ్ళును? డబ్బు వల్ల ఏనాడు సంతోషం కలగదు. నువ్వు గొప్ప చాలా ఖరీదైనటువంటి మంచాన్ని బెడ్ కొనుక్కోవచ్చు,
నిద్రను నువ్వు కొనుక్కోలేవు. నువ్వు ఖరీదైనటువంటి ఇల్లు కొనుక్కోవచ్చు, బండి కొనుక్కోవచ్చు, కానీ నీ ప్రాణానికి గ్యారంటీ అనేది లేదు. అలెగ్జాండర్ ద గ్రేట్ 356 సంవత్సరం క్రీస్తు పూర్వము మాసిడోనియా అనేటువంటి స్థలంలో ఆయన పుట్టాడు. వారి తండ్రి ఫిలిపు, రెండవ ఫిలిపు, తల్లి ఒలింపియాస్. 12 ఏళ్ళు వయసున్నప్పుడే ఆయన గొప్ప ధైర్యాన్ని చూపించాడు. బుచ్చిఫాలస్ అనేటువంటి ఒక గొప్ప గుర్రాన్ని, ఎవరు అణచలేనటువంటి గుర్రాన్ని అణిచి పేరు గటించాడు. ఆయనకి 13 వయసు ఉన్నప్పుడు గ్రీకు తత్వజ్ఞాని అయినటువంటి అరిస్టాటిల్ వారికి బోధన చేశారు. 16 వయసు ఉన్నప్పుడు తన మొట్టమొదటి యుద్ధములో గెలిచాడు. 336 క్రీస్తు పూర్వము వాళ్ళు తండ్రి హత్య చేయబడ్డాడు. 20 వయసు ఉన్నప్పుడు ఆయన రాజయ్యి సింహాసనం ఎక్కి ఒక్క యుద్ధములో కూడా ఓడిపోకుండా అందరి గెలుస్తూ వారు తమ రాజ్యాన్ని విస్తరిస్తూ వెళ్ళాడు. అలాగే 327 సంవత్సరము పంజాబ్కు వచ్చి ఆడున్నటువంటి కింగ్ పోరస్ అనేటువంటి రాజును ఓడించడానికి ప్రయత్నం చేసి మహా కష్టపడ్డాడు. పోరస్సు ఆయన ఏనుగులు ఉపయోగించి తన యుద్ధములో ఆయన సరి సమానముగా ఆయనతో ఎంతో గొప్ప యుద్ధం చేశాడు. చివరికి అక్కడ ఆయన గుర్రం కూడా చనిపోయింది. ఈ అలెగ్జాండర్ గారి గుర్రం కూడా ఆ యొక్క యుద్ధములో పోరస్ ఓడిపోయాడు. కానీ మహా ధైర్యముతో ఆయన యుద్ధం చేసిన దానికి మెచ్చుకొని ఆయన యొక్క రాజ్యాన్ని మళ్ళా ఆయనకే తిప్పిచ్చేసి ఇక ఈ అలెగ్జాండరు వారి సైనికులు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయేటప్పుడు అప్పటికప్పుడు 32 వయసు ఆయనకి. అలా వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి మలేరియా జ్వరం వచ్చి చనిపోయే పరిస్థితి. అంత గొప్ప సైనికుడు, వీరుడు, సాహసవంతుడైనటువంటి అతడు చివరికి ఒక దోమ చేత కుట్టబడి చచ్చిపోయాడు. ఆయన చనిపోయేదానికి ముందుగా ఆయన ఆలోచించాడు, నేను ఇన్ని యుద్ధాలు చేసి, ఇన్ని రాజ్యాలు జయించి, ఇంత సంపాదించి చివరికి నా జీవితం 32 ఏళ్ళకే ముగించిపోయి ఈ సందర్భంలో నేను సంపాదించినంత ఎందుకు, ఎవరికి అని అనుకొని తన 5 మంది సైనికులు, సేనాధిపతులు వాళ్ళు పిలిపించారు. అయ్యా, నాకు 3 కోరికలు ఉన్నాయి, ఈ 3 కోరికలు మీరు తీర్చిపెట్టాలా, మాట ఇవ్వండి. అలాగే రాజుగారండి, నా మొదటి కోరిక, నా యొక్క శవాన్ని ఎవరెవరైతే వైద్యులుగా నన్ను ఆరోగ్యవంతులు చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళే మోయాలి. రెండోది, నా యొక్క శవాన్ని వాళ్ళు ఎత్తుకొని పోతూ ఉండగా ఆ దారి అంతా కూడా నేను కొళ్ళగొట్టి చేర్చిపెట్టినటువంటి మాణిక్యాలు, వైడూర్యాలు వీటిని చల్లుతూ పోవాలి దారి అంతా. పేదలు, మరి వికలాంగులు అన్నటువంటి వాళ్ళందరూ కూడా వాటిని ఏరుకోవాలి. మూడోది, నా 2 చేతులు కూడా నా శవపెట్టి నుంచి బయటికి పెట్టాలి. అప్పుడు సేనాధిపతులు అడిగారు, అయ్యా, నువ్వు ఎలా చెప్పావో అలాగే చేస్తాం, కానీ ఇవన్నీ విచిత్రమైన కోరికలుగా ఉన్నాయే, ఏంటిది, దీని అర్థం ఏంటి అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించి ఒక పేరు ప్రతిష్టలు గడించినను, నా దగ్గర ఇంతమంది వైద్యులు ఉన్నను, నాకు వచ్చినటువంటి ఈ జబ్బును నయం చేయడానికి ఎటువంటి వైద్యుడి వల్ల కూడా చేత కాలేదు. నా ప్రాణాన్ని నిలబెట్టడం మనుషుల యొక్క చేతుల్లో లేదు అని లోకమంతా తెలుసుకోవాలి. రెండోది, నేను కొళ్ళగొట్టి చేర్చిపెట్టినటువంటి
ఈ బంగారు, వెండి, మణిమాణిక్యాలు ఇవన్నీ కూడా దీంట్లో ఒక్క మొక్క కూడా నాకు ఉపయోగపడట్లేదు, వాటి వల్ల నాకేం ఉపయోగం, కాబట్టి వాటిని మొత్తం కూడా బయట అందరికీ చల్లేయాలి. మూడోది, నా 2 చేతులు బయట పెట్టడానికి కారణం నేను నా చేతుల్లో ఏమి ఎత్తుకొని పోవటం లేదు, ఒట్టి చేతులతో నేను వెళ్తున్నా అని అందరూ తెలుసుకోవాలి అని అన్నాడు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దాని కొరకు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మనం చేర్చిపెట్టింది ఏది కూడా, ఒక వెంట్రుక కూడా మనతో మనం తీసుకొని వెళ్ళలేము. అందుకే సొలొమోను రాజు అన్నాడు ఉపదేశకుడిలో, వ్యర్థము, అంతయు వ్యర్థము, ఈ లోకం మనకిచ్చేది మొత్తం కూడా వ్యర్థమే. కాబట్టి ఉన్నదాన్ని ఉన్నప్పుడు దానితో తృప్తిపడు, 10 మందికి పంచు. ఇక మూడోది, బాప్తిస్మ యోహాను ఆ సైనికులతో ఏమన్నాడు? ఎవరిని బలవంతముగా కానీ బలాత్కారముగా కానీ ఎవరి వద్ద డబ్బులు తీసుకోవద్దు, మీకు ఉన్నదాంతో తృప్తి పడండి, ఉన్నదాంతో తృప్తి పడండి. మనకున్నదాంతో మన తృప్తి పడేదే నిజమైన సంతోషం. బుద్ధుడు అన్నాడు, ఆశ అన్ని అనర్థాలకి కారణం. ఆశ అనేది మేఘాల మీద వెళుతుండే గుర్రం లాంటిది, దాన్ని ఎవడు ఆపలేడు. ఈ గుర్రానికి కళ్ళెం లేదు, ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది. అలాంటిది ఆశ. ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆశలంటే వాటికి అంతులు లేవు. బుద్ధుడు అన్నాడు, సంతోషం అనేది 4 రకాలుగా ఉంటుంది. ఇది ఆయన కోణంలో ఆయన చూసి చెబుతున్నాడు. అతి సుఖ, అతి సుఖ అంటే నీకున్నది నీది అని అనిపించుకున్నప్పుడు నీకు సంతోషం. నీ ఇల్లు, నీ వాకిలి నీది, నీకు సొంతమై ఉన్నప్పుడు, ఆ సొంతం నీది అన్నప్పుడు నీకు కలిగే సంతోషం. రెండవది అనవద్య సుఖ. అనవద్య సుఖ అంటే నీతితోనూ ధర్మముతోనూ జీవించి తద్వారా కలిగే సంతోషం. అవినీతిగా కాదు, అక్రమంగా కాదు, కానీ దేవుని ముందు, మనసాక్షి ముందు నీతిపదంగా జీవించడం ద్వారా కలిగే సంతోషం. మూడవది అనన్య సుఖ. అనన్య సుఖ అంటే అప్పు లేనటువంటి జీవితం. ఎవరికి అప్పు లేకుండా ఉన్నప్పుడు నీకు కలిగే సంతోషం. మూడవది నాలుగవది భోగసుఖ. భోగసుఖ అంటే మనకున్న దాంట్లో ఇతరులతో పంచుకున్నప్పుడు కలిగే సంతోషం. తిమోతికి రాయబడిన మొదటి లేఖలో పుణిత చిన్నప్ప గారు ఇలా అంటారు, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైనటువంటి ధనకాంక్షచే తమ విశ్వాసం నుండి తొలగిపోయి అనేక బాధలతో తమ్ము తాము పోగొట్టుకొనిరి. ధనకాంక్ష అన్ని అనర్థాలకి కారణం. డబ్బు ద్వారా ఎవరు కూడా సంతోషం పొందలేరు. డబ్బు మరియు అధికారము, హోదా, లైంగిక సుఖములు ఇవేవి కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. దేవుడు మాత్రమే ఆ నిజమైన సంతోషాన్ని మనకిచ్చేవారు. మనకున్న దాంతో మన తృప్తి పడి ఉంటే అదే 10,000. ఇతరులతో ఎప్పుడు కూడా మనం కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకున్నది నాకు లేదే కాబట్టి నేను కూడా అలాగే, వాళ్ళకి 2 అడుగులు ఫ్రిడ్జ్ ఉంది, నాకుండేది ఒకటే కాబట్టి వాళ్ళలాగే నాకు ఉండాలా, అవసరం లేదు.
నీకున్న దాంతో తృప్తి పడినప్పుడు నీకు కలిగేది నిజమైన సంతోషం. గొర్రెకు తోక బెత్తడంత, గుర్రానికి తోక బారుడంత. ఆ గుర్రం తోక నాకు కావాలని గొర్రె అనుకుంటే అది ఎలా ఉంటుంది? చూడ్డానికి అసహ్యంగా ఉండదు. ధనవంతుణ్ణి పేదవాణ్ణి చేసేది నేనేగా అని ప్రభు అంటున్నారు. ఒకడు ధనవంతుడుగా కావటమో పేదవాడు కావటమో దేవుడు నిర్ణయం. ఇచ్చే దేవుడు ఇవ్వాలనుకుంటే ఆయన ఇంటి కప్పును చీల్చి లోపలేస్తాడంట. తమిళ్లో ఒక సూక్తి ఉన్నది, కొడుకుల దైవం కూరయ్య పిచ్చి కొడుకు అంటారు. దేవుడు ఇవ్వాలనుకుంటే నీ ఇంటి కప్పును చీల్చి నీకు ఇస్తాడు. ఇవ్వకూడదు అనుకున్నప్పుడు అది నీకు ఇవ్వడు. 40 వయసు వచ్చేంతవరకు అందరూ పరిగెత్తి పనిచేసి డబ్బు సంపాదిస్తారు. 40 వయసు దాటిన తర్వాత పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని కాపాడుకొనుటకు సంపాదించినటువంటి ఆ డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. మనకున్న దాంతో తృప్తిగా ఉండటమే నిజమైన సంతోషం. యోబు గ్రంథములో 1వ అధ్యాయం 21వ వచనములో, నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి బయటపడి తిని దిగంబరుడుగానే ఇచ్చటి నుండి తొలగిపోవలను. చనిపోయేటప్పుడు మొలతాడు కూడా ఉండకుండా కోసేస్తారు. ఆ అలవాటు నేను ఇక్కడ చూడలా, మా ఊరి పక్క చూసా. పెట్టి మూసేదానికి ముందుగా శవ పెట్టిని మొలతాడు అది కోయిపోతే ఏముంది అంత, దాన్నేమో తప్పనిసరిగా కొయ్యాలంటారు. ఆచారం అది కూడా లేకుండా పంపుతున్నారంటే మనం ఒట్టి చేతులతో పోతున్నాం అని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు చెప్పినటువంటి 46 ఉపమానాల్లో దాదాపు 15 ఉపమానాలు డబ్బు గురించి, ఆస్తి పాస్తుల గురించి మరియు ఇతర విషయాల గురించే చెప్పబడి ఉన్నాయి. మానవులు అనుకుంటారు వస్తువులు కూడబెట్టుకోవటంలో వారికి సంతోషం కలిగిద్ది, సుఖం వస్తుందని. కానీ నిజమైన సంతోషం అది కాదు. ఒక ఊర్లో ఒక భార్య భర్త ఇద్దరు ఉన్నారు. భార్యకి ఆ పక్కింటి ఆమె వేసుకున్నటువంటి ఆ నగలన్నీ చూసినప్పుడు ఈమెకి అవన్నీ నాకు లేవే అని ఎప్పుడు బాధపడుతుంటుంది. తన భర్తతో, నిన్ను చేసుకొని నేను ఏం సుఖపడ్డాను, నాకు అది ఉందా, ఇది ఉందా, అది ఉందా అని ఎప్పుడనే. అప్పుడు ఆయన అనేవాడు, మనం ఏం చేస్తామా, నాకు వచ్చే జీతం అంతా, మనకు అయ్యే ఖర్చు అంతా, నేను ఏడగొనేది ఇదంతా అంటాడు. ఎప్పుడూ ఈ విషయంలో ఒకే అసంతృప్తి ఆమెకి. ఒకరోజు ఒక పెండ్లి వచ్చింది. ఆ పెండ్లికి పోవాలి, పిలుపు. నేను ఎక్కడొచ్చేది పెండ్లికి, నా చెవుల్లో అవి లేవు, మెడలో ఇది లేదు, చేతిలో అది లేదు, గాజులు లేవు, ఉంగరం లేదు, అది ఇది అని చెప్పింది. నిదానంగా వెళ్ళి పక్కింటి ఆమెతో, అమ్మా నేను ఇలా ఓ పెండ్లికి వెళ్ళాలి, నాకు ఇవేవి లేవు, నీ ఉండేవి ఇస్తే భద్రంగా పెండ్లి నుంచి వచ్చిన వెంటనే నేను తిప్పిచ్చేస్తా. సరే అమ్మా, దాంట్లో ఏముందో తీసుకొని వెళ్ళు అని ఆమె ఇచ్చింది. అవన్నీ తొడుక్కొని ఇక ఇద్దరు పెండ్లికి వెళ్ళారు. ఆ పెండ్లిలో అందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా ఆమెని చూస్తున్నారు. భలే బాగున్నాయమ్మా, పెండ్లి కూతురులాగా వేసుకొచ్చావు నువ్వు కూడా అని అందరూ అన్నారు. చిమ్మకి చాలా సంతోషం. అంతా అయిపోయింది, విందంతా అయిపోయి ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక అవన్నీ తీసి ఆమె తన బెడ్ మీద పెట్టి ఈమె ఇంట్లోకి వెళ్ళింది, వంటగదికి. దీన్ని ఎవడో చూస్తూ ఉన్నాడు పెండ్లి వెళ్ళిన టైం నుంచి. ఈమె ఇల్లు ఎక్కడుంది, ఎక్కడున్నారు అని చూసుకోవడానికి వచ్చాడు. బయటని చూస్తూ ఉన్నవగా ఈమె ఆడబెట్టేసి ఆడపోవటం, వాళ్ళ భర్త ఆడికి పోవటం. ఆ సందర్భం చూసి నా లోపలికి వెళ్ళి ఆ చిన్న పెట్టి తీసుకొని అట్టపెట్టి వెళ్ళిపోయాడు. ఈమె గదిలో నుంచి బయటకు వచ్చి చూస్తే అక్కడ ఆ నగలు కనిపించలేదు. బోరుమని ఏడ్చింది. భర్త వచ్చాడు, ఏమైంది? ఇదిగో ఈ నగలన్నీ కూడా దొంగతనం జరిగాయి, ఎవరు ఎత్తకపోయారు.
నేను అప్పుడే వద్దన్నానా, నువ్వు విన్నావా, చూసావా ఎంత పెద్ద అనర్థం జరిగింది, రేపు ఆమెకి ఏం చెప్పుతావు, ఏం సమాధానం చెప్పాలి అని ఇద్దరు కూడా బాధపడ్డారు. ఇక మరుసటి రోజే వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఇక్కడ అప్పు చేసి అన్ని డబ్బులు ప్రోగు చేసి ఆమె ఎటువంటి నగలు కొనిపెట్టిందో అవన్నీ కొత్తగా కొనుక్కొని వచ్చి మళ్ళీ అదే పెట్లో పెట్టి ఆమెకి ఇచ్చేసింది. ఆమె తీసి తన కబోర్డ్లో పెట్టింది. ఆమె చూడలేదు దాని విషయం. ఇక ఆ రోజు మొదలుపెట్టింది దరిద్రం. కట్ చేసినటువంటి అప్పుకు డబ్బులు కట్టాలిగా, సంపాదించేది సరిపోదు కాబట్టి రాత్రింబవళ్ళు 10 ఏండ్లు కష్టపడి పనిచేసి చిన్న వయసులోనే ముసలోళ్ళలాగా మారిపోయే ఒక పరిస్థితి వచ్చి అంతా అయిపోయింది. కట్టేశారు డబ్బులన్నీ కూడా. ఇంతలో ఏదో ఒక పని మీద ఆ పక్కింటి ఆమెతో మాట్లాడుతూ జరిగిన కథ చెప్పింది. అప్పుడు ఆమె అనింది, అట్టనా, పరిగెత్తుకొని వెళ్ళి ఆ పెట్టి తీసుకొచ్చింది. అవన్నీ గిల్ట్ నగలు కాబట్టి ఆమె కొనుక్కున్నటువంటి అన్నీ కూడా మళ్ళా ఎందుకు లేవి, దాన్ని వాడకుండా ఈమెకు ఒరిజినల్ నగలు వేసుకుని ఆమె ఉంది కాబట్టి దీన్ని పట్టించుకోలేదు ఆమె. ఆ పెట్టిలో పెట్టినట్టు బయట తీసి చూస్తే ఇది ఒరిజినల్ నగలు. అమ్మ, మంచి మనసు కలిగినటువంటి ఆ వ్యక్తి అనింది, ఇదిగమ్మా నీ నగలు నువ్వే తీసుకో, నేను నీకు ఇచ్చినవన్నీ గిల్ట్ అమ్మా, నువ్వు ఇచ్చిన ఒరిజినల్ ఇంత కష్టపడి చేసి మీరే తీసుకోండి. అత్యాశ రకరకాలైనటువంటి అనర్థాలకి తావుతీస్తుంది. ఉన్న దాంతో తృప్తిపడి ఉన్నటువంటి భర్తతో, పిల్లలతో, ఇంటితో, వాకిలితో దాన్నే స్వర్గంగా భావించి జీవించేదే నిజమైన సంతోషం. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సంతోషాన్ని దేవుడు మాత్రమే మనకిస్తారు. దేవుడు మనతో ఉంటే దానికి మించిన సంతోషం ఇంకొకటి లేదు. కాబట్టి ఈ ఆదివారం రోజు ప్రభు మనకిచ్చినటువంటి సందేశానికి వందనాలు తెలియజేసుకుంటూ, నిజమైన సంతోషం ప్రభు పాదాల చెంతే, మన వ్యక్తిగత విషయాల్లో కాదు అని తెలుసుకొని జీవిద్దాం. ఆమేన్. పరలోకమును భూలోకమును విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోర్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, లోక రక్షకుడైన ప్రభు మనకు చేరువలో ఉన్నారు. కావున ఆనంద హృదయాలతో విశ్వాస దృష్టితో ప్రభుని సమీపించి సమస్త శ్రీసభ కొరకు అందరి విశ్వాసుల కొరకు భక్తితో ప్రార్థించుకుందాం. మా మంచి కాపరివైన దేవా, ప్రపంచ శాంతి కోసం, శ్రేయస్సు కోసం తప్పిస్తున్న మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, సువార్త బోధకులను, మఠవాసులను మీ ఆశీస్సులతో నింపి ఆధ్యాత్మికంగా శ్రీసభను నడిపించుటకు కావలసిన పరిశుద్ధతను, పవిత్రతను తమ వ్యక్తిగత ప్రార్థనలో దైవ సాక్షాత్కార్యమును వసగి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిరంతర స్తుతి పాత్రుడా, జ్ఞానస్నాన సమయంలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దీవెనలు మాపై ఎల్లప్పుడూ కురిపించి మేము ప్రభువునందు ఆనందించు వారిగా, ప్రమోదము చెందు వారిగా దీవింపుడు. మీ రక్షణ ఫలాలైన శాంతి, సంతోషం, మానసిక ప్రశాంతత
నిర్మల మనస్సులను ఒసగి మమ్ము సదా ఆశీర్వదింపమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆదిలో వాక్కైన ఓ దైవం, బాప్తిస్మ యోహాను ప్రభు మార్గమును సిద్ధపరిచి మానవాళి చుట్టూ రప్పించినందులకు మీకు వేలాది వందనములు స్తుతులు తెలుపుచూ ఉన్నాను. మేమంతా ప్రభుని మహిమను, ఘనతను, దైవత్వమును గుర్తించి వారి రాకడకు మా మనసులను, తనువులను, గృహములను సంసిద్ధపరచుటకు సహాయమనర్చుడు. మా అంతరంగములను శోధించి అందరి పాపములను ఎరిగి పశ్చాత్తాప హృదయముతో మీ పవిత్ర సన్నిధి చేరి చక్కని పాప సంకీర్తనము చేయు భాగ్యమును ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అందరికీ రక్షణ నొసగు దేవా, రక్షణ భాగ్యము కొందరి సొత్తు మాత్రమే కాదని జన్మనిచ్చి క్రైస్తవ విశ్వాసములో పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన మా తల్లిదండ్రులను దండిగా మెండుగా దీవించండి. జీవముతో ఉన్న వారికి ఆయురారోగ్యములను, ప్రశాంత మనస్సును, మరణించిన వారికి మోక్షవాసులతో సాంగత్యమును కల్పించి మేము ముఖాముఖి దర్శించు బహుమానమును ఒసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. మన మనవులన్నీ కూడా మరియ తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తుల ఓ సర్వేశ్వర, మీ బలిపీఠం చేరి ప్రార్థిస్తున్న మీ దాసును ప్రశాంతముతో, కృతజ్ఞతాపూర్వక హృదయముతో సహనశీలులుగా దైవరాజ్యమునకు యోగ్యులుగా దీవింపుడు. వీరు చెడుగునకు దూరముగా మంచిని అంటిపెట్టుకుని సహృదయమును దయచేయుడు. సదాకాలము శాంతి నొసగు దేవుడు వీరి కుటుంబములను పరిశుద్ధపరచునుగాక. మా నాథుడి క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆత్మస్వరూప అర్పణ చేసేదా మేము అర్పించవచ్చాము దేవా, ఏవేవో కానుకలు తెచ్చాము స్వామి. ఏమేమో అర్పించగవచ్చాము దేవా, ఏవేవో కానుకలు తెచ్చాము స్వామి. హృదయ ప్రభువా మిమ్ము హారతులిచ్చెదా ఆత్మస్వరూపార్పణ చేసేదా ఆరాధ్య దీప హారతులిచ్చెదా.
ప్రేమకు సాటి స్వామి. మేమిచ్చు అప్పరసములే పాటివి దేవా, ఏ కానుకని ప్రేమకు సాటి స్వామి. మమ్మే కానుకగా అర్పింతుము, ఆత్మాంతరంగాన కొలుతుము మిమ్ము. మమ్మే కానుకగా అర్పింతుము, ఆత్మాంతరంగాన కొలుతుము మిమ్ము. ఆత్మాంతరంగాన కొలుతుము మిమ్ము. హారతులిచ్చెదా ఆత్మస్వరూప, అర్పణ చేసెదా ఆరాధ్య దీప. హారతులిచ్చెదా ఆత్మస్వరూప, అర్పణ చేసెదా ఆరాధ్య దీపణ చేసెదా ఆరాధ్య దీప. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగుట్ల ప్రార్థన చేయండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము మీకు ఎడతెగక సమర్పించబడునుగాక. ఈ పరమ రహస్యమందు మీరు ప్రారంభించిన ఈ రక్షణ కార్యము మీ శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించిన యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వారు ప్రథమ ఆగమమున దీని నరరూపము ధరించి మీరు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మరల మాకు తెరిచిరి. పునరాగమున వారు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమైనప్పుడు మీరు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలమన్న ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతముతో మేము నిరంతరం స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోక మందయు మీ మహిమతో నిండియున్నవి. పరలోక భూలోక మందయు మీ మహిమతో నిండియున్నవి.
పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఒకటి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలు పరిశుద్ధపరచ బతిమాలు కొనుచున్నాం. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడికి ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రలు అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై ధారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము సమర్పిస్తున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేస్తున్నందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచం బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమేందు పరిపూర్ణులుగా చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితులకు మరియమాతతోను, పుడిత జోజపు గారితోను, పుడిత చిన్న తెరెసమ్మ గారితోను, మీ అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. లోక పాపములను పరిహరించిన ప్రభు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభు మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభు, నిజమైన సంతోషమును ఆనందమును ఇచ్చువారు. ఈ ప్రభు విందునకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రన కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిజమైన ఆహారము, నిజమైన పానము, నా శరీరము నిజమైన ఆహారము, నిజమైన పాలము, కలగాదులే నిజమేనులే విశ్వసించి లోగునుమా, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. మధురాహారమునేనే, జీవాహారమునేనే, మధురాహారమునేనే, మన్నా భోజ్యమునేనే, మహిమ తేజమునేనే, మన్నా భోజమునేనే,
కుమారుడని ఆత్మస్వరూపములే త్రియేక దేవుడనే త్రియేక దేవుడనే మేనులే కలగాదులే విశ్వసించిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము కాదులే నిజమేనులే కలగాదులే నిజమేనులే విశ్వసించిలో కొనుమా విశ్వసించిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము. పునీతైన స్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా నా తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయకరండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజయ్యండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. స్వామి ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసురాలనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళు తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచ్చించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమనందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత ఫలములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలనని నా మంచి జేసువా, దేవరి వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను. స్వామి ఆమేన్. మన పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరునట్లుగా పరలోకమందు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నేను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసి ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగును గాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మన సలేష్ సభ గురువులు డొన్ బోస్కో ఫాదర్లు ఈ బైబిల్ డైరీ ఒకటి కొత్తగా వారు ప్రచురించి ఉన్నారు. దీంట్లో ఇది మొత్తం కూడా తెలుగులో ఉన్నది. ప్రతిరోజుకి కావలసినటువంటి వాక్యము మరియు దాని గురించి ధ్యాన అంశం కూడా ఇవ్వబడి ఉన్నది. ఒక్కొక్క పుస్తకము 200 రూపాయలు
అని స్వామి చెప్తున్నారు. ప్రస్తుతానికి ఒక 10 పుస్తకాలు గుడి బయట వారు పెట్టి ఉన్నారు. వాళ్ళ బ్రదర్లు గారు కూడా ఉన్నారు. మీకు ఎవరికైనా కావాలంటే దయచేసి మీరు కొనుక్కోవచ్చు. ఇంకా ఎక్కువ మంది కావాలని మీ పేర్లు ఇచ్చి ఆర్డర్లు ఇస్తే తర్వాత వచ్చే వారం తర్వాత మళ్ళా వారు మీకు ఇస్తారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకి మన విచారణ క్రైస్తవులందరికీ, పెద్దలకి, పిల్లలకి, స్త్రీలకు, పురుషులకు, యువకులందరికీ కూడా గేమ్స్ కాంపిటీషన్స్ ఉంటాయి. అంటే ఆటల పోటీలు. మామూలుగా సెమీ క్రిస్మస్ పండుగకు ముందుగా ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహించి అందులో విజయం సాధించిన వారికి ఆ రోజు ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన చిన్నస్వామి మరియు మన విచారణ యువకులందరూ కలిసి ఈ ఆటల పోటీలు నిర్వహిస్తారు. అందరూ 3 గంటలకే వచ్చి పాలు పంచుకొని మనవి చేస్తున్నాం. త్వరగా చీకటి పడుద్ది కాబట్టి మళ్ళీ సాయంత్రం 5 అయితే 5:30 అయితే చీకటి పడుతుంది. మళ్ళీ మనం గుడి ప్రారంభిస్తాం. అందువల్ల వీలైనంత వరకు 3 గంటలకే అందరూ రావాలని మనవి చేస్తున్నాం. యథావిధిగా సాయంత్రం 6 గంటలకి దివ్య సర్ప్రసాద ఆరాధన, జపదండ, ఆశీర్వాదం, దివ్య బలి పూజ ఉంటుంది. వచ్చే శనివారము అనగా 21వ తారీఖు రాజేష్ మరియు వారి టీం బృందము విశాఖపట్నం చూస్తున్నారు. ఆ రోజు సాయంత్రము జపదండ, ఆశీర్వాదం, దివ్య బలి పూజ అయిన తర్వాత ఆరాధన మరియు వాక్య పరిచర్య కొనసాగుతుంది 9 గంటల వరకు. ఇది శనివారం సాయంత్రం. ఆ రోజు కూడా ఎవరైనా పాపస్థితినాచార్యం చేసుకోవచ్చు. మరుసటి రోజు 22వ తారీఖు ఆదివారము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దివ్య సర్ప్రసాద ఆరాధన మరియు దైవ వాక్య పరిచర్య, వ్యాధిగ్రస్తుల స్వస్థతలు మరియు దివ్య బలి పూజ ఉంటాయి. ఇంతకుముందు జరిగినట్టుగానే 3 గంటలకి ఇవన్నీ కూడా పూర్తి కాగా అందరికీ అన్నం పెట్టబడుతుంది. తర్వాత అందరి ఇంటికి వెళ్ళొచ్చు. క్రిస్మస్ పండుగకు దగ్గర పడే సమయం కాబట్టి వచ్చే ఆదివారం వీలైనంత వరకు అందరూ కూడా పాప సంగీతం చేసుకోవాలి. యేసు ప్రభు మన హృదయంలో పుట్టాలంటే మొట్టమొదటిగా మనం మారు మనసు పొంది, మరో పరివర్తన పొంది, మన హృదయాన్ని ప్రభుకు సమర్పించుకొని ప్రభు మన హృదయంలో పుట్టాలని మనం ప్రార్థన చేసుకోవాలి. వీలైనంత వరకు అందరూ కూడా పాప సంగీతం చేసుకోండి. ఆ రోజు 12:30 లేక 1 గంట సందర్భంలో మీకు అవకాశం ఉంటుంది. గురువులు కూడా వస్తారు. మీరు పాప సంగీతం చేసుకోండి. సోమవారం అనగా 16వ తారీఖు, అది రేపటి నుండి క్రిస్మస్ నవీన అంటే క్రిస్మస్ పండుగకు నవదిన జపాలు ప్రారంభమవుతాయి. ఈ నవదిన జపాలు చాలా ముఖ్యం. ఎందుకనగా కనీసం ఈ 9 రోజులైనా మనం ప్రార్థనలో మేల్కొని ఉండి ప్రభువు రాకకు సిద్ధపడాలి. కాబట్టి అందరూ కూడా సాయంత్రము 6:30 గంటలకి గుడికి రావాలని మనవి చేస్తున్నాం. దివ్య సర్ప్రసాద ఆరాధనతో జపదండ అయిన వెంటనే ఈ నవదిన జపాలు చెప్పబడతాయి. అది అయిన వెంటనే దివ్య బలి పూజ ఉంటుంది. మర్యాదల సభ్యులందరూ కూడా దీంట్లో హాజరు కావాలి. మరి తల్లి బిడ్డతో ఉండగా మీరందరూ ఇంటికాడ ఉండకూడదు. అందరూ కూడా ఇక్కడే ఉండాలి. 22వ తారీఖు అనగా ఈ ప్రార్థన ఉన్నటువంటి ఆ రోజు సాయంత్రము దివ్య బలి పూజ ఉండదు. ఎందుకనగా ఆ రోజు సాయంత్రం 7 గంటలకి మనం ఈ మినీ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాం. కాబట్టి 6:30 గంటలకి నవదిన జపాలు మాత్రమే ఉంటాయి. అది అయిన వెంటనే ఈ మినీ క్రిస్మస్ వేడుకలు. కాబట్టి ఆ రోజు సాయంత్రము పూజ ఉండదు. అందువల్ల దయచేసి 22వ తారీఖు అనగా వచ్చే ఆదివారం అందరూ కూడా ఉదయం పూజకే రావాలని మనం చేస్తున్నాం. ఈ మినీ క్రిస్మస్ పండుగకు మన ఒంగోలు పట్టణపు మేయర్ గారు అయినటువంటి గంగాడ సుజాత గారు మరియు మన ఒంగోలు డీన్ అయినటువంటి ఫాదర్ ఇల్లూరి హృదయరాజు గారు మరియు మన డొన్ బోస్కో రెక్టర్ అయినటువంటి ఫాదర్ మైకల్ గారు వీళ్ళు అతిథులుగా ఆ రోజు ఆహ్వానించబడుతున్నారు. ప్రార్థించుదము.
అందరు కళ్ళు మూసుకొని తలదించండి. ఓ ప్రభువా, మీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషాహారముగా మేము సేవించిన దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పూడ్చబడాలి కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవాలి. గరకు మార్గంను పోవాలి. లోయలలా పూడ్చబడాలి. కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవాలి. గరుకు మార్గంలో పోవాలి. రాజు వస్తున్నాడు ఆయత్తమౌదాం. రాజు వస్తున్నాడు ఆయత్తమౌదాం. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళు. కొనలు కదలిపోవాలి. సక్రమవాలి. గరుకు మార్గంలో పోవాలి. నరకబడి అగ్నిలో వేయబడును.
నన్ను పోవాలి, నరక మార్గం నన్ను పోవాలి.